హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ పీహెచ్ వాల్యూ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్లో ఇది లాస్ట్ పార్ట్ అండి. సో ఇందులో పీహెచ్ వాల్యూ కోసం అంతకుముందు మనం చూసాం కదా, బేసెస్ యాసిడ్లో మనకి ఎన్ని టైప్స్, బేస్లో ఎన్ని టైప్స్ అని మనం ఆల్రెడీ చూసాం. సో నెక్స్ట్ పీహెచ్ వాల్యూ కోసం మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పానండి. బట్ ఇంకొకసారి చూడండి పీహెచ్ అంటే ఏంటి ఒకసారి రివైజ్ చేస్తున్నాను. పీహెచ్ అనేది ఏంటండి మనకంటే అది ఎలా అండి, పీహెచ్ వాల్యూ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్కి ఎలా అంటే స్ట్రాంగ్ అయితే మనం ఎంత స్ట్రాంగ్ అని, లేదంటే వీక్ అయితే అది ఎంత వీక్గా ఉందని చెప్పి మనం ఒక మెజర్మెంట్లో చెప్తాము. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి పీహెచ్ వాల్యూపై డిపెండ్ అవుతుందండి. అండ్ పీహెచ్ వాల్యూ కోసం ఒక స్కేల్ కూడా ఉంది. దాన్ని మీకు సోరెన్సన్ సైంటిస్ట్ అని ఆయన కనుక్కున్నారని కూడా చెప్పాను కదా. సో పీహెచ్ అనేది ఏంటంటే మనకి ఏం చెప్తుందండి, మనకి పీహెచ్ అనేది ఇక్కడ పీహెచ్ అనేది ఉంది కదా, ఈ పీహెచ్ అనేది మనకి ఏం చెప్తుందంటే పొటెంట్ అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క పొటెన్షియల్ ఎంత అని చెప్పి చెప్తుందండి. దానికి ఎంత కెపాసిటీ ఉంది అని చెప్పి చెప్తుంది మనకి. సో హైడ్రోజన్ ప్లస్ మనకి H+ అయాన్ ఉంది కదా, అందులో యాసిడ్లో ఎక్కువగా ఉంటే దాన్ని ఎసిడిక్ క్యారెక్టర్ అని అంటాము. లేదు మనకి యాసిడ్లో మనకి అది అంతే కదండి. అండ్ నెక్స్ట్ దానికి ఆపోజిట్ మనకి బేసిక్ క్యారెక్టర్ అని తెలుసు. నెక్స్ట్ ఎసిడిక్ అండ్ బేసిక్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం సాల్ట్ అంటామని ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో పీహెచ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామని, పీహెచ్ ఇలా ఉంది కదా, పీహెచ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే -log H+ బేస్ 10 కదండి. ఇక్కడ H+ అనేది ఏంటి మనకి అక్కడ అది అక్కడ దాని యొక్క కాన్సన్ట్రేషన్ కదండి. ఇలా ఉన్నదాన్ని మీకు ఇక్కడ ఉంది కదా H+ అయాన్, దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ అంటే H+ యొక్క కాన్సన్ట్రేషన్ మనకు అది బ్రాకెట్లో చెప్తే. సో మీకు ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు మీకు రివిజన్ చేయట్లేదండి. సో ఇంకా మీకు వాటర్ గురించి కూడా మీకు చెప్పాను కదండి, వాటర్ యొక్క pH ఎంత, న్యూట్రల్ అని చెప్పి 7 వస్తుంది. ఇదంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేస్తాము. సో చూడండి లాస్ట్ క్లాస్లో మీకు ఇంతవరకే చెప్పాను కదండి, pH ఆఫ్ వాటర్కి చెప్పాను. pH ఆఫ్ వాటర్కి ఎంత అంటే మనకి pH వాల్యూ అక్కడ 7 కదండి, 7కి కానీ లేదా దగ్గరగా ఉంటే మనకు అది న్యూట్రల్ అని చెప్తాము. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. అండ్ pH స్కేల్పై సోరెన్సన్ మనకు చెప్పారు కదా. సో pH స్కేల్పై మనకి వాల్యూ పెట్టాక అది మనకి అక్కడ స్ట్రాంగ్నా లేదా వీక్ అనేది తెలుస్తుందండి. అంటే pH స్కేల్పై మనం దాని వాల్యూ పెట్టాలి. వాల్యూ పెట్టాక అది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందని మనకు తెలుస్తుంది. సో స్కేల్ కోసం మనకి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ తెలియాలండి. ఇప్పుడు మనకి 7 అనేది వచ్చింది. 7 అనేది ఏంటి మనకి న్యూట్రల్ అని తెలుసు. సో 7 అనేది న్యూట్రల్ అయినప్పుడు మనం ఇవన్నీ చూసాం కదండి, మనం ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో చూసాం కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఇవంతా డీప్గా చెప్పట్లేదు. సో మనకి pH వాల్యూ 7 అనేది ఏంటి మనకి న్యూట్రల్ అని తెలుసు. సో న్యూట్రల్ వచ్చాక మనకి ఇంకా ఏం తెలియాలి, మినిమం తెలియాలి, మ్యాక్సిమం తెలియాలి. కాబట్టి మనం ఇప్పుడు మినిమం వాల్యూ కోసం చూద్దామండి. చూడండి ఇదంతా మీకు ప్రీవియస్ క్లాస్లో అయ్యాయి. ఇప్పుడు మినిమం వాల్యూ కోసం చూద్దాం. ఇది నెక్స్ట్ స్లైడ్ అండి, ఇది తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి మినిమం వాల్యూ గురించి చూడాలంటే అసలు మినిమం వాల్యూ ఆఫ్ pH స్కేల్ గురించి చూడాలంటే మినిమం వాల్యూ ఆఫ్ pH స్కేల్ అంటే అక్కడ ఏంటంటే మనకి H+ అయాన్స్ ఉన్నాయి కదా, H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మినిమం వాల్యూ ఆఫ్ pHలో మనకి H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే మీకు అక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో pH అనేది ఏమవుతుందంటే తగ్గుతుందండి. చూడండి నేను చెప్పేది అర్థం చేసుకొని మనకి మినిమం వాల్యూ ఆఫ్ pHలో మనకి ఏమవుతుందంటే H+ అయాన్ ఉంది కదా, H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందో మనకి pH ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుందండి. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే దానిలో మనకి ఏ సైన్ ఉందండి, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా. సో మైనస్ సైన్ ఉండడం వల్ల మీరు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ చేస్తారో అక్కడ అదే అంత డిక్రీజ్ అవుతుంది. సపోజ్ చూడండి మనకి 10⁻⁻1 10⁻⁻2 ఇలా 10⁻⁻3 పెట్టామనుకోండి, ఇది మనం ఇంక్రీజ్ అవుతుందని అనుకోలేదు కదా, అది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం వాల్యూ ఇక్కడ 10⁻⁻1 పెడితే ఎంత అవుతుంది, 10⁻⁻2 పెడితే ఎంత అవుతుంది, అక్కడ మనం అలా అది ఒక్కొక్క దాన్ని మనం అక్కడ ఇంక్రీజ్ చేసిన కొద్దీ దాని యొక్క pH ఏమైపోతుందంటే మనకి డిక్రీజ్ అవుతుందండి. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటి, దాని యొక్క నెగిటివిటీ వల్ల, దాని యొక్క నెగిటివ్ సైన్ వల్ల. సో H+ అయాన్ ఇంక్రీజ్ అయింది అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే మీకు pH ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుందండి. అలా pH ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో మీకు దానికి ఏ నేచర్ ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ ఉంటుందండి. సో ఎసిడిక్లో మీకు ఏమవుతుందంటే pH వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది అర్థమైందండి. మనకి ఎసిడిక్లో మనకి ఏమవుతుందంటే pH వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. సో సపోజ్ జస్ట్ సెకండ్. సో ఇంతవరకు అర్థమైంది కదండి మనకి మినిమం వాల్యూ ఆఫ్ pH అంటే ఏంటి. మినిమం అంటే మనకి అక్కడ H+ అయాన్స్ ఒక కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయినా అక్కడ మీకు pH ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది, దానికి ఒక నెగిటివ్ సైన్ ఉండడం వల్ల. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిందంటే pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి pH వాల్యూ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో దాన్ని ఏమంటామంటే ఎసిడిక్ అని అంటాము. సో అంటే మీకు ఇక్కడ ఏమర్థమైందండి, pH అనేది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉందండి, ఎసిడిక్కే కదా.
అంటే మీకు అక్కడ అర్థమైంది కదండి. ఎసిడిక్కి మనకి అక్కడ అంటే ఇక్కడ మీకు కాన్సంట్రేషన్, దీని యొక్క కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు అక్కడ pH ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు కాన్సంట్రేషన్ ఎక్కువైందో మనకు అక్కడ ఎసిడిక్ నేచరే కదండి. ఎసిడిక్ అంటే మనకు అక్కడ కాన్సంట్రేషన్ ఎక్కువని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఎసిడిక్ ఎంత యాసిడ్ ఎక్కువ ఉంటే దానికి అంత ఎసిడిక్ క్యారెక్టర్ ఉన్నట్టు. సో ఇక్కడ ఎసిడిక్ అంటే అర్థం ఏంటి, H+ అయన్ యొక్క కాన్సంట్రేషన్ అంత ఎక్కువ ఉన్నట్టు. సో H+ అయన్ యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువైతే మనం ఏమైనా నేర్చుకున్నాం, pH వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో రెండు ఒకదానికోటి ఎలా ఉంటాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో pH ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ చూడండి నెగిటివ్ అంటే మీకు ఇక్కడ అర్థమైందండి పాయింట్, ఎందుకు అది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. సపోజ్ మనకి నెగిటివ్లో -3, -4, -5 ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది పెరుగుతుందంటామా తగ్గుతుందంటామా అండి. అదే పాజిటివ్లో అయితే 3, 4, 5 అయితే మనకి పెరుగుతుందంటాం. అదే మీకు నెగిటివ్లో వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అది అంత డిక్రీజ్ అవుతున్నట్టు కదా. సో నెగిటివ్లో మీకు అక్కడ పెరుగుతున్నట్టు మనకు వాల్యూస్ పెరుగుతున్నాయి, బట్ దాని ముందు ఉన్న సైన్ వల్ల అది ఏమవుతుందండి, యాక్చువల్గా అది తగ్గుతుందని కదా అర్థం. సో అలాంటిదే ఇక్కడ కూడానండి. అంటే ఇక్కడ pHలో మీకు ఇక్కడ H+ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఇంక్రీజ్ అయితే మీకు ఇక్కడ చూడండి 10⁻⁻1 వేసాము, లేదంటే H+ ప్లేస్లో 10⁻⁻2 వేసాము, 10⁻⁻3 వేసాం. దాన్ని బట్టి అక్కడ ఏమవుతుందండి, అది యాక్చువల్లీ పెరుగుతున్నట్లు ఉంది, కానీ అక్కడ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందండి మీకు pH ఏమైపోతుందండి, అక్కడ నెగిటివ్ ఉండడం వల్ల అక్కడ మీకు తగ్గిపోతుంది. ఓకేనా. సో pH అనేది మీకు ఎసిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే బేసిసిటీకి ఏమవుతుందండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. రెండు ఒకదానికోటి మనకి ఎసిడిటీ వేరు, బేసిసిటీ వేరు కదా. సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, pH అనేది దేనికండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. pH అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటండి మనకి బేసిసిటీ అనే కదా అర్థం. అంటే ఇక్కడ మీకు ఎసిడిటీ అనేది తగ్గితే బేసిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. pH వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎసిడిటీ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఎసిడిటీ తగ్గితే మీకు బేసిసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఎసిడిటీ తగ్గింది అంటే మీకు అర్థం ఏంటంటే pH అనేది పెరిగినట్టు. అదే బేసిసిటీ మీకు పెరిగింది అంటే pH అనేది ఏమైనట్టు, పెరిగినట్టు. ఎందుకంటే ఈ రెండు ఒకదానికోటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో బేసిసిటీ పెరిగిందంటే pH వాల్యూ కూడా పెరుగుతుంది. అదే ఎసిడిటీ కనుక పెరిగితే pH వాల్యూ కనుక తగ్గుతుంది. ఓకేనా. సో అలా గుర్తుంచుకోండి. ఇంకా అవి ఒకదానికంటే అంటే ఎసిడిటీకి బేసిసిటీకి రెండు క్వైట్ ఆపోజిట్ కాబట్టి pH వాల్యూ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో సపోజ్ చూడండి ఇక్కడ మనకి H+, సపోజ్ చూడండి ఇంకా మీకు అర్థం కావాలంటే H+ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం సపోజ్ 10⁻0 అని అనుకుందాం ఫస్ట్ కేసులో. నెక్స్ట్ 10⁻0 అంటే ఎనీథింగ్ పవర్ 0 అంటే మనకు 1 కదండి. 10⁻0 అంటే 1. సపోజ్ 10⁻−1 తీసుకున్నాం అనుకోండి, 10⁻−1 అంటే అది 1/10 కదండి. 1/10 అంటే 0.1 కదా. సో 1 కన్నా ఏమైందండి ఇక్కడ మనకి తగ్గుతుంది కదా. అదే అండి నెగిటివిటీ మనకి అక్కడ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. అర్థమైందండి. చూడండి ఇక్కడ మనకి 10⁻0 ఫస్ట్ అవర్ మనకి H+ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ 10⁻0 తీసుకున్నాం. 10⁻0 తీసుకున్నప్పుడు మనకి అక్కడ pH ఎంత వచ్చిందండి, అక్కడ మనకి దాని వాల్యూ 1 వస్తుంది, అంతే కదా. సో 10⁻−1 తీసుకున్నాం అనుకో, అక్కడ ఏమవుతుంది 10⁻−1 అంటే అది 1/10. 1/10 ఏమవుతుంది 0.1. సో వాల్యూ తగ్గుతుంది కదా. 10⁻−2 అంటే ఏమవుతుంది మళ్ళీ మనకి 1/100. 1/100 అంటే ఏంటి 0.01, అంతే కదా. సో 0.1 కన్నా 0.01 ఇంకా తక్కువ కదండి. సో అలా దాని వాల్యూ అనేది ఏమైపోతుంది అంటే తగ్గుతుంది. సో 10⁻0 అనేది దీనికి ఏ వాల్యూ అంటే బిగ్ వాల్యూ అండి. దేనికండి, అది 1 mol/L యొక్క సొల్యూషన్కి. సో 10⁻0 అనేది 1 mol/L యొక్క సొల్యూషన్కి. సో ఇంతవరకు అర్థమైంది కదండి. సపోజ్ మీకు pH వాల్యూ చూడండి ఇక్కడ ఉంది. pH వాల్యూ మైనస్ లాగా మనకి అక్కడ బ్రాకెట్లో మనకి H+ కదండి. సపోజ్ మనకి అక్కడ 10⁻0 తీసుకున్నాం. 10⁻0 అంటే ఈ పవర్లో ఉన్నది మనకి ముందుకు వస్తుంది కదండి. ముందుకు వస్తే అక్కడ ఏమవుతుందండి, సపోజ్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను మైనస్ లాగ్ సపోజ్ 10² అని రాసామనుకో, ఈ 2 అనేది ముందుకు వస్తుంది కదా. -2 log 10 అనే కదండి అక్కడ అర్థం. అండ్ బేస్ ఎప్పుడు మనకు 10 ఉంటుంది. సో log 10 బేస్ 10 వాల్యూ మీకు 1 అని కూడా ప్రీవియస్లో చెప్పాను. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, -2 వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఎంత తీసుకున్నాం, మనకి పవర్లో 0 తీసుకున్నాం. సో ఆ 0 అనేది మనకి ముందుకు వస్తే ఏమవుతుందండి, -0 log 10 బేస్ 10, అంతే కదా. ఎప్పుడు మనకి బేస్ 10 అనేది మనకి ఎప్పుడు ఉంటుందండి. సో ఇక్కడ మనకి 0 అనేది ఏంటి, 0 ఇంటూ ఎనీథింగ్ మనకి 0నే కదా. సో ఇక్కడ మనకి నెగిటివ్తో మనకి ఇక్కడ సంబంధం లేదు. 0 ఇంటూ ఎనీథింగ్ 0 ఒకటి, అది -0 అయినా +0 అయినా ఒకటే కదా. కాబట్టి ఇక్కడ మనకి 0 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి pH వాల్యూ ఏమైంది, 0 వచ్చింది. pH వాల్యూ 0 వచ్చింది అంటే అక్కడ మీనింగ్ ఏంటి, H+ అయాన్కి ఎనర్జీ లేదు అని. ఓకేనా. సో H+ అయాన్కి అక్కడ దెర్ ఈజ్ నో ఎనర్జీ అని మీనింగ్ అనమాట, అక్కడ pH వాల్యూ 0 వస్తే. సో pH వాల్యూ 0 వచ్చింది అంటే దానికి ఎసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. సో మోస్ట్ ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్తాము. pH వాల్యూ 0 వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటండి, అదే మోస్ట్ ఎసిడిక్ సొల్యూషన్. ఓకేనా.
సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకి మినిమం తెలుసు అండ్ న్యూట్రల్ తెలుసు. సో మినిమం తెలుసు, న్యూట్రల్ తెలుసు అంటే మనకి మ్యాక్సిమం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. చూడండి సపోజ్ ఈ స్లైడ్లో చూడండి, ఇప్పుడు మనకి మినిమం ఎంత, మనకి మినిమం అనేది మనకి జీరోనే కదండి. సో ఎలా తెలుస్తుంది, మనకి న్యూట్రల్ అనేది తెలుసు, 7 అని తెలుసు కదండి. 7 అనేది మనకి న్యూట్రల్ వాల్యూ. సో మినిమం ప్లస్ మ్యాక్సిమం బై 2 వేస్తే చూడండి, మినిమం ప్లస్ మ్యాక్సిమం బై 2 ఈక్వల్ టు మనం న్యూట్రల్ అని చెప్తాం కదండి. సో న్యూట్రల్ అంటే మనకి దాని యొక్క యావరేజ్ని తీసుకుంటాం. సో మినిమం వాల్యూ ప్లస్ మ్యాక్సిమం వాల్యూ ఆ రెండింటి యొక్క యావరేజ్ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనకి మినిమం ఎంత అండి, జీరోనే కదా ఇప్పుడు, ప్లస్ మనకి మ్యాక్సిమం తెలీదు. మ్యాక్సిమంని మనం ఏదో ఎక్స్ అనుకుంటే ఆ రెండింటి యొక్క యావరేజ్ అంటే బై 2 కదండి, దట్ ఈస్ ఈక్వల్ టు న్యూట్రల్ వాల్యూ. న్యూట్రల్ వాల్యూ ఎంత, 7. సో 2 ఇటు వెళ్ళిపోతే మనకి 14 వస్తుంది కదండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చినట్టు, 14. ఎక్స్ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ మనకి 14 వచ్చింది, అంతే కదా. సో మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 14, న్యూట్రల్ వాల్యూ ఎంతండి, 7. ఈ 3 తెలిస్తే మనం pH స్కేల్ డ్రా చేసి మనం చూడొచ్చు అండి, ఏది ఎసిడిక్, ఏది ఎంత స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ బేస్, ఏది వీక్ బేస్. ఓకేనా. సో ఒక్కొక్కటి చూద్దామండి దాని గురించి. చూడండి ఈ స్లైడ్ ఆల్రెడీ అయింది. నెక్స్ట్ స్లైడ్లో చూడండి మనకి pH స్కేల్ గురించి. సో pH స్కేల్లో మనం ఎలా అండి డ్రా చేసుకున్నాం చూసారు, ఇక్కడ ఇదంతా ఒక స్కేల్ తీసుకున్నాం. ఇక్కడ మీకు 7కి ఒక పాయింట్ పెట్టారు కదా. 7 అనేది ఏంటంటే మనకి న్యూట్రల్ వాల్యూ. సో న్యూట్రల్ అంటే 0 అనేది మినిమం కాబట్టి ఇటు సైడ్ మీరు నెంబర్స్ వేసుకుంటారు, 0 to 6 వరకు ఇటు సైడ్ పెట్టుకుంటాం. అండ్ 7 ఆఫ్టర్ మనకి ఏంటి 8 to 14. 14 అనేది మనకి మ్యాక్సిమం వాల్యూ కదండి, 0 అనేది మినిమం వాల్యూ, 7 అనేది మనకి న్యూట్రల్ వాల్యూ. సో ఇలా మనం స్కేల్ పైన వాల్యూస్ తీసుకుంటాం. సో ఇలా మనకి స్కేల్ పైన వాల్యూస్ తీసుకున్నాక మనకి ఏమవుతుందంటే మనకి 7 కన్నా తక్కువ ఉంది. 7 అనేది న్యూట్రల్ కదండి. మీకు ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, pH ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ అండ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బేసిసిటీ. కాబట్టి ఇక్కడ మనకి ఎసిడిటీ అనేది మనకి ఏమవుతుందండి, సపోజ్ ఇక్కడ మనకి 7 అనేది న్యూట్రల్. సో ఇక్కడ మనకి ఇక్కడ తగ్గిపోతుంది, 7 కన్నా ఇక్కడ తక్కువ వాల్యూస్ ఉన్నాయి. తక్కువ వాల్యూస్ ఉన్నాయంటే అక్కడ అర్థం ఏంటంటే అది ఎసిడిక్ నేచర్ అనే కదా అక్కడ అర్థం. ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూస్ తక్కువ అవుతున్న కొద్దీ అక్కడ మనకి ఏమవుతుందండి, అది ఎసిడిక్ నేచర్ అవుతుంది. అలానే మీకు 7 ఆఫ్టర్ మీకు ఏమవుతుంది, వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీకు అక్కడ ఏమవుతుందండి, అర్థమవుతుందండి. ఇక్కడ మనకి pH అనేది 7 కన్నా తక్కువ ఉంటుంది ఇటు సైడ్. సో 7 కన్నా తక్కువ ఉంటుందంటే అక్కడ మీకు ఎసిడిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు. ఎసిడిటీ ఎక్కువ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, బేసిసిటీ అనేది తక్కువ ఉన్నట్లే కదా. సో ఇటు సైడ్ ఇది ఆపోజిట్ అనమాట. pH 7 కన్నా ఎక్కువ ఉందంటే ఎసిడిటీ తక్కువ ఉన్నట్టు, బేసిసిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు. చూడండి pH 7 కన్నా ఎక్కువ ఉంటే మీకు ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు, బేసిక్ నేచర్ తక్కువ ఉన్నట్టు. ఇటు సైడ్ అయితే మనకి బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు, ఎసిడిక్ నేచర్ తక్కువ ఉన్నట్లు అండి. ఓకేనా. సో ఇప్పుడు మనం వాల్యూస్లో మనకి ఇక్కడ అంటే ఇటు సైడ్ చూడండి, సపోజ్ మన కాన్సన్ట్రేషన్ పరంగా చూద్దాం. ఇక్కడ మనకి H+ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం చూడండి, 0 ప్లేస్లో ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ 10⁻0 ఉంటుంది, ఇక్కడ 10⁻1, 10⁻2 ఇలా తీసుకుంటున్న కొద్దీ మీకు ఏమవుతుందండి, 10⁻0 అంటే ఇక్కడే మీకు మినిమం ఉంటుంది కదా. 10⁻0 అంటే అక్కడ మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది. 10⁻−1 అంటే ఎంత వస్తుంది. సో ఇంకా తగ్గుతుంది కదండి వాల్యూస్ అనేవి. మీకు ఏమవుతున్నాయండి, ఇంకా ఇక్కడ వరకు ఏమవుతుందండి, ఇక్కడ మీకు 10 పవర్లో ఇంక్రీజ్ అవుతుంది, నెగిటివిటీ మీకు ఇంక్రీజ్ అవుతుందంటే వాల్యూస్ ఇక్కడ ఏమవుతాయండి, మీకు రాను తగ్గుతున్నాయి. సో ఇక్కడ మీకు 0 దగ్గర మీకు ఏమని చెప్పాను నేను, మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, 0 వచ్చింది, pH వాల్యూ ఇక్కడ 0 వచ్చింది అంటే అది మీకు మోస్ట్ ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పాను. సో మోస్ట్ మీకు 0 దగ్గర మీకు చాలా ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. సో 0 నుండి ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఏమవుతుందంటే అక్కడ మీకు 10 పవర్ వాల్యూ నెగిటివ్లో మీకు అక్కడ ఇంక్రీజ్ అవుతుందంటే యాక్చువల్గా మనకి pH వాల్యూ ఏమైపోతుంది, తగ్గుతుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి pH వాల్యూ తగ్గిపోతుందంటే అక్కడ మీకు ఎసిడిక్ నేచర్ కొద్దిగా తగ్గుతుందనే కదండి అర్థం. 0 దగ్గర ఉన్నప్పుడు మీకు ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇంకా వెళ్తున్న కొద్దీ మనకి ఎసిడిక్ నేచర్ ఏమవుతుందంటే తగ్గిపోతుందండి. సో మీకు ఈ ఎసిడిక్ సొల్యూషన్లో కూడా మీకు 2 టైప్స్ ఉంటాయండి, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ యాసిడ్ అని చెప్పి. సో స్ట్రాంగ్ యాసిడ్ ఎలా, మనం వీక్ యాసిడ్ ఎలా, దాని pH ఎలా చెప్తామంటే ఇక్కడ మనకి 0 to 7 కదండి, మనకి 0 to 7 బిట్వీనే కదా మనం చెప్తాము, అది మన ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పి. సో ఈ 0 to 7 బిట్వీన్లో కూడా మనం మిడ్ పాయింట్ని తీసుకుంటాం. 0 to 7 అంటే అక్కడ మనకి మిడ్ పాయింట్ ఏమవుతుంది, మనకి 3.5 కదా. సో 3.5 అనేది మనకి మిడ్ వాల్యూ అవుతుంది. కాబట్టి 0 to 3.5 అనేది మనకి ఏమవుతుందంటే 0 to 3.5 వరకు మనకి స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా మనకి ఎసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది కదా. సో 0 దగ్గరే మీకు మోస్ట్ ఎసిడిక్ నేచర్, సో 1 దగ్గర ఇంకొద్దిగా, 2 దగ్గర ఇంకొద్దిగా, 3.5 దగ్గర ఇంకొద్దిగా, అలా మీకు అక్కడ ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ 0 to 3.5 వరకు మనం ఉండేదాన్ని ఏమంటామంటే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క pH వాల్యూ అని చెప్తామండి.
అదే వీక్ యాసిడ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే పీహెచ్ స్కేల్ బట్టి, అంటే వాల్యూస్ బట్టి మనం చెప్తాం ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్, లేదంటే ఇది స్ట్రాంగ్ బేస్, లేదంటే ఇది వీక్ బేస్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి వీక్ యాసిడ్ అనేది ఎంత అవుతుందంటే 3.52, పీహెచ్ వాల్యూ 3.5 7 వరకు ఉంటే మనం దాన్ని ఏమంటామంటే వీక్ యాసిడ్ అని అంటామండి. ఓకేనా. సో 0 to 3.5 వరకు ఉంటే మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాము, 3.5 to 7 ఉంటే మనం వీక్ యాసిడ్ అని అంటాము. అలానే వీక్ బేస్ చూడండి, మనకి ఇక్కడికి వచ్చిన కొద్దీ ఇంకా ఎసిడిటీ అనేది తగ్గిపోతూ ఉంది కదండి, ఎసిడిటీ అనేది మనకి తగ్గిపోతూ ఉంది. సో ఇక్కడ మనకి 7కి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి న్యూట్రల్ అవుతుంది. సో 7 to 14 మధ్యలో మనకి ఏముంది, బేసిక్ నేచర్ ఉంటుంది. అది మనకి వీక్ బేస్నా లేదంటే స్ట్రాంగ్ బేస్నా తెలియాలంటే మనం అక్కడ మిడ్ పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే 10.5 కదా. సో 7 to 10.5 ఏమవుతుంది, 10.5 to 14 ఏమవుతుంది. 7 to 10.5 అయితే మనకి ఏమవుతుందండి, అక్కడ బేసిసిటీ అనేది మనకి తక్కువగా ఉంటుందండి. ఓకేనా. అండ్ అక్కడ మనకి సో మనకి 7 to 10.5 వరకు మనం ఏమంటామంటే బేసిక్ నేచర్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా మనకి చివరికి వెళ్ళేసరికి అంటే ఇక్కడ కొద్దిగా ఎసిడిక్ నేచర్ అనేది ఇంకా తగ్గుతూ చివరికి వచ్చేసరికి మనకి ఎసిడిక్ నేచర్ ఉండదు కదా. సో ఎసిడిక్ నేచర్ ఎంత మీకు తగ్గిపోతే అంత మీకు స్ట్రాంగ్ బేస్ అవుతుంది, అంతే కదా. సో ఈ చివరికి వచ్చేసరికి మనకి వాల్యూస్ ఇంకా అంటే అక్కడ ఎసిడిక్ నేచర్ ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఈ చివరిలోకి వచ్చేసరికి మనకి బేసిక్ నేచర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి. సో 10.5 to 14 బిట్వీన్ మనం ఏమంటామంటే స్ట్రాంగ్ బేస్ అని చెప్తామండి. ఓకేనా. సో ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి. 7 to 10.5 అయితే వీక్ బేసిడ్ అంటాము, 10.5 to 14 అయితే స్ట్రాంగ్ బేస్ అని అంటాం. సో H+ యాన్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి అర్థమైంది కదండి. కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అంటే మీకు అక్కడ ఎసిడిటీ అనేది తగ్గుతుంది. అలానే మీకు బేసిక్ వచ్చేసరికి అంటే బేసిస్ వరకు వచ్చేసరికి pH వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంతవరకు ఇదండి. సో pH స్కేల్ మనకి ఎవరు చెప్పారండి, సోరెన్సన్ మనకి డిరైవ్ చేశారు. అండ్ pH అనేది మనకి ఎప్పుడు చూడండి ఈ స్లైడ్లో చూడండి, pH అనేది >7 అయితే మనం బేసిక్ నేచర్ అంటాము, pH అనేది ఈక్వల్ టు 7 అయితే న్యూట్రల్ అంటాము, pH అనేది 7 కన్నా తక్కువగా ఉంటే ఎసిడిక్ నేచర్. అది మనం స్కేల్ బట్టి చెప్పాం కదా, pH అనేది 7 కన్నా తక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్ అంటాము, ఈక్వల్ టు 7 అయితే న్యూట్రల్ అంటాము, 7 కన్నా pH వాల్యూ ఎక్కువగా ఉంటే అంటే 14 up to 14 అప్పుడు మనం బేసిక్ నేచర్ అని చెప్తాం. సో ఇదండి ఇంతవరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మీకు ఆల్రెడీ ఓవరాల్ చెప్పిందేనండి, ఒకసారి చూస్తుండండి. అదే మన యాసిడ్కి అయితే మనం pH అని రాస్తామండి, అదే pH వాల్యూ. అలా మన యాసిడ్కి అయితే మనం బేస్కి అయితే మనం pOH అని రాస్తాం, బేస్ గురించి మనకి ఎక్కడ ఉండదు. సో ఈ రెండింటిని కలిపితే మనకు అక్కడ ఏమొస్తుందంటే న్యూట్రల్ అండి. pH అనేది మనకి యాసిడ్కి, అదే మీకు బేస్కి అయితే pOH అంటాము. ఈ రెండు కలిపితే మీకు న్యూట్రల్ ఎంత వస్తుందంటే 14. ఇది మనకేం అవసరం లేదులేండి, pH అనేది మీరు ఎసిడిక్ అంతవరకు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఒక స్కేల్లోని మీకు ఇచ్చాం బ్లీచ్కి ఎంత ఉంటుంది, సోపీ వాటర్కి ఎంత, ఇవన్నీ pH వాల్యూస్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇలా చదువుకోండి. యూరిన్కి ఎంత ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ కాఫీకి ఎంత ఉంటుంది, ఆరెంజ్ జ్యూస్కి ఎంత ఉంటుంది, ఇవన్నీ మీకు pH వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. సో మనకి ఎవ్రీడే లైఫ్లో మనకి pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ pH సెన్సిటివ్. ఇక్కడ మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విషయంలో మనం చూసుకుంటే మన బాడీకి ఎంత అంటే 7.0 to 7.8 అండి pH. యాక్చువల్గా మన బాడీ యొక్క రేంజ్ ఎంత అంటే 7.0 to 7.8. అదే ఎన్వైర్న్మెంట్లో అయితే మనకి ఏమవుతుందండి, మనకి యాసిడ్ రైన్ అనేది వస్తుంది కదండి, మన ఎన్వైర్న్మెంట్లో మనకి ఏమవుతుంది, యాసిడ్ రైన్ అనేది ఉంటుంది కదా, ఆ యాసిడ్ రైన్ ఏం చేస్తుందంటే మనకి pHని తగ్గిస్తుందండి. అక్కడ యాసిడ్ రైన్ వల్ల ఏమవుతుంది, మనకి కానీ ప్లాంట్స్కి కానీ లేదంటే ఈ వాటర్లో ఉండే యానిమల్స్కి కానీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ ఇలా చాలా వాటికి డ్యామేజ్ చేస్తుంది కదండి. అంటే యాసిడ్ రైన్ వాటర్ అనేది రివర్లోకి, ఓషన్స్లోకి ఇలా వెళ్ళి పెద్ద రిజర్వాయర్లోకి వెళ్తుంది కదా. అలా వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుందండి, మనకి అక్కడ ఈ వాటర్లో ఉండే వాటికి డిఫికల్ట్గా ఉంటుంది కదా స్టే చేయడానికి. సో ఇక్కడ మనకి pH అనేది ఎలా ఉంటుంది అనేది అక్కడ ఒక వాల్యూ ఉంది చూడండి. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి pH ఆఫ్ ద సాయిల్ అండి. సాయిల్కి ఎంత ఉంటుందంటే సాయిల్ యొక్క pH ఎంత అని అడిగితే అది ఏ క్రాప్కి సూటబుల్లో ఆ సాయిల్ pHని టెస్ట్ చేసి పర్టికులర్ క్రాప్కి వేస్తే అది గ్రో అవుతుందండి. అంతేగాని ఏది పడితే అది వేయకూడదు. ఏ క్రాప్కి ఏది సూటబుల్ అని చెప్పి పర్టికులర్ క్రాప్కి అది వేస్తే అది అక్కడ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ సాయిల్కి ఫెర్టిలైజర్ సూట్ అని చెప్పి మనకు అక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వైల్డ్ గ్రాసెస్ ఉన్నాయి, దానికైతే pH వాల్యూ 5 అండి. అదే గ్రీన్ గ్రాసెస్కి అయితే pH వాల్యూ 6 అనమాట. ఓకేనా. వైల్డ్ గ్రాసెస్కి అయితే pH వాల్యూ 5, గ్రీన్ గ్రాసెస్కి అయితే pH వాల్యూ 6.
నెక్స్ట్ ఇదంతా మీకేం అవసరం లేదు, జస్ట్ ఈ మిడిల్లో చూడండి. ఇక్కడ మనకి ఐడియా ఫర్ లాన్స్కి అయితే ఇక్కడ మనకి pH వాల్యూ ఎంత అంటే 6.2 to 7 అనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం ఏదైనా గార్డెన్ తయారు చేయాలంటే వాటికి pH ఎంత ఉండాలి అంటే 6.2 to 7 బిట్వీన్లో ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి pH ఇన్ ప్లాంట్స్లో pH ఎలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి టాక్టస్ టైప్ లీవ్స్ ఉంటాయి కదా, అది మనకి ఏమైనా గుచ్చితే మనకు అక్కడ చాలా ఇంజెక్ట్ అవుతుంది కదండి. టాక్టస్కి దానికి ఏంటంటే అసలు ఫార్ములా, కెమికల్ ఫార్ములా HCOOH అంటామండి. దాన్ని మనం మిథనాయిడ్ యాసిడ్ అని అంటాము. సో అంటే అవి టాక్టస్ టైప్లో మనకు ఉంటాయి, వాటి ఆకుల్లో మనకు ఉంటాయి అనమాట. దానిలో మనం HCOOH అంటాం, మిథనాయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో అది మనకి ఇంజెక్ట్ అయితే ఏమవుతుందంటే అది మనకి ఒక బర్నింగ్ పెయిన్ అనేది తెస్తుంది అనమాట. ర్యాషెస్ అనేది స్కిన్ పై రావడం. దానికోసం మనం ఏం చేయాలంటే డాగ్ ప్లాంట్ యొక్క లీవ్స్ ఉంటాయి, వాటితో మనం రబ్ చేయాలన్నమాట. సో అవి నెటిల్ ప్లాంట్కి సైడ్న ఈ ప్లాంట్, యాక్చువల్గా ఈ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి డాగ్ ప్లాంట్స్ అని చెప్పాను కదండి, వాటి యొక్క లీవ్స్తో మనం రబ్ చేయాలి. ఆ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి నెటిల్ ప్లాంట్కి సైడ్న ఈ ప్లాంట్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇదండి మనకి pH గురించి. ఇంకా pH మనకి డైజెస్టివ్ సిస్టంలో చూడండి మనకి ఎలా ర్యాషెస్ వస్తాయో అలాంటివి. సపోజ్ మనకి టాక్టస్ టైప్ మనకి ఏమైనా గుచ్చుకున్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. సో మన స్టమక్లో మనకి ఏముంటుందండి, HCl అనేది ఉంటుంది కదా, డైజెస్ట్లో మనకి ఆ HCl అనేది హెల్ప్ చేస్తుంది. దాని pH అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందంటే మనకి 5.5 అండి. ఓకేనా, మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకి HCl అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో దీని యొక్క pH మనకి అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుందంటే మనకి 5.5 ఉంటుందండి అప్రాక్సిమేట్గా. సో ఇండైజెషన్ అయితే సపోజ్ మనకు డైజెస్ట్ కాకుండా ఇండైజెషన్ అయిందనుకోండి, దానివల్ల మనకి ఏమవుతుంది, పెయిన్ రావడం, ఇరిటేషన్స్ రావడం, ఎసిడిటీ రావడం ఇలా వస్తుంది. అలా ఎసిడిటీ అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కానీ ఈనో కానీ యూజ్ చేసి దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి. ఎందుకంటే మనకు అక్కడ ఈనోలో కానీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో కానీ ఏముంటుంది, మనకు అక్కడ బేస్ అనేది ఉంటుంది కాబట్టి అలా మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ pH చేంజ్ లీడ్స్ టు టూత్ డీకే. చూడండి ఇక్కడ మనకి టూత్ డీకే గురించి pH ఎలా చేస్తుందంటే, ఇక్కడ సపోజ్ చూడండి మన పళ్ళల్లో ఏముంటుంది, కాల్షియం ఫాస్ఫేట్తో మన పళ్ళు అనేవి తయారై ఉంటాయి కదండి, కాల్షియం ఫాస్ఫేట్. సో తిన్నాక పళ్ళ మధ్యలో కొన్ని ఉండిపోతాయండి. అండ్ ఇక్కడ మనకి సలైవా గ్లాండ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఆయిల్ని జస్ట్ సెకండ్. సో సలైవా గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మనకి ఆయిల్ని, షుగర్ని ఇలా మనకి చాలా వాటిని మనకి అది యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో వాటిలో pH మనకి ఎలా ఉంటుందంటే 5.5 కన్నా తక్కువగా ఉంటుందండి. వాటిలో మనకి pH ఎలా ఉంటుందండి, బిలో 5.5 అనమాట. వాటిలో మనకి pH అనేది 5.5 కన్నా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కాల్షియం ఫాస్ఫేట్ గురించి చెప్పాను కదా, కాల్షియం ఫాస్ఫేట్ అనేది మనకి యాసిడ్తో మనకి రియాక్ట్ చెందుతుందండి. సో మనకి కాల్షియం ఫాస్ఫేట్ అనేది మనకి యాసిడ్తో కలిపి మనకి అక్కడ రియాక్షన్ జరిగి మనకి ఏం చేస్తుందంటే డీకే అని చేస్తుంది అనమాట. సో రెగ్యులర్లీ మనం 2 times ఎలా అయినా సరే బ్రష్ చేయాలండి. చాలా వరకు 1 time చేస్తారు, 2 times మనం కంపల్సరీ బ్రష్ చేయాలి. సో టూత్ పేస్ట్ అనేది ఏంటంటే అది ఒక బేస్ కాబట్టి మనకు అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఇంతవరకు మీకు యాసిడ్స్ అండ్ బేస్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్స్ గురించి చెప్పాలండి. సో సాల్ట్స్లో మనకి ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఏ అండ్ బీని, ఇక్కడ ఏ అనేది ఒకటి తీసుకున్నాను అండ్ బి అనేది ఒకటి తీసుకున్నాను. ఏని బీని మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్లో జరిపిస్తే మనకు అక్కడ ఏమొస్తుందంటే సాల్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి H+ అనేది ఏంటి, యాసిడ్, అండ్ OH- అనేది ఏంటి, బేస్. ఇక్కడ ఏ ప్లేస్లో ఏదో ఒకటి తీసుకుంటామని నెక్స్ట్ మీకు ఫర్దర్ స్టెప్లో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏ మైనస్ అనేది జస్ట్ సెకండ్ అండి. చూడండి మీకు ఇక్కడ A- B- అని మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, దాని బదులు మీకు అక్కడ ఈక్వేషన్ చూపిస్తాను. సపోజ్ చూడండి ఇక్కడ మనకి HCl ఉంటుంది కదండి, HCl ప్లస్ సపోజ్ NaOH అని తీసుకున్నాం. HCl అనేది మనకి యాసిడ్ కదా, అండ్ NaOH అనేది ఏంటి మనకి BH. చూసారు ఇక్కడ OH ఉంది అండ్ ఇక్కడ మనకి ఏముందండి, H ఉంది కదా. సో H అనేది ఎలా మనకి అవుతుంది, H+గా Cl- అవుతుంది, ఇది Na+గా ఇది OH- అవుతుంది కదా. సో ఇదండి నేను ఇలా కంపారిజన్ చేసి ఇక్కడ మీకు ఇది వేసాను. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటా. సో ఇక్కడ H+, ఇక్కడ A- ప్లస్లో ఇక్కడ మనం Cl- తీసుకున్నాం అండ్ ఇక్కడ OH- ఉంది, ఇక్కడ B++లో ఇక్కడ ఏం తీసుకున్నానండి, Na+ తీసుకున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అర్థమై ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఈ H+, ఈ Cl- ఇది అరేంజ్ చేస్తున్నా. ఈ స్టెప్ చూసి మళ్ళీ ఆ ఈక్వేషన్ మీకు చెప్తాను.
సో ఇక్కడ మనకి ఏముందండి హెచ్ ప్లస్ అంటే ఇక్కడ మనం యాసిడ్ని తీసుకున్నాం హెచ్ ప్లస్ అనేది, అండ్ ఇక్కడ బేస్ అనేది ఓహెచ్ మైనస్ తీసుకున్నాం, దాంతో ఏం తీసుకున్నాం ఇక్కడ ఏ మైనస్ తీసుకున్నాం, ఇక్కడ బి ప్లస్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి హెచ్ ప్లస్ అనేది ఓహెచ్ మైనస్తో కలిపి మీకు అక్కడ వాటర్ని ఫామ్ చేస్తుంది, అండ్ ఏ మైనస్ అండ్ బి ప్లస్ కలిపి మీకు అక్కడ ఏమి ఇస్తుందండి సాల్ట్ని ఇస్తుంది. అక్కడ మనం ఏబి అనేది వేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ అక్కడ మీకు ఏ మైనస్ బి ప్లస్ కలిపి అక్కడ సాల్ట్ ఇస్తుంది కాబట్టి నెగిటివ్ సైన్ అనేది ఫస్ట్ మనం వేయకూడదండి, పాజిటివ్ సైన్ అనేది వేయాలి. కాబట్టి మనం అక్కడ బిఏ అని రాస్తామండి. ఓకేనా. సో ఫస్ట్ పాజిటివ్ సైన్ ఉంది రాయాలి కాబట్టి నేను ఇక్కడ బిఏ అని పెట్టాను. సో బిఏ ప్లస్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది వాటర్ని ఇచ్చింది. ఇక్కడ మనకి బి మీద పాజిటివ్ ఉంది కాబట్టి బీని మనం క్యాటయాన్ అంటాము, ఏ మీద నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని మనం యానియాన్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఈక్వేషన్ చూసుకుంటే చూడండి, అదే ఈక్వేషన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. హెచ్సిఎల్ ఉంది, ఎన్ఏఓహెచ్ తీసుకున్నాం, దాన్ని మనకి హెచ్ ప్లస్ సిఎన్ మైనస్ అని తెలుసు, ఎన్ఏ ప్లస్ ఓహెచ్ మైనస్ అని తెలుసు. సో ఈ ఎన్ఏ అనేది సిఎల్తో పాజిటివ్ నెగిటివ్ కలిపి మనకి ఇక్కడ ఎన్ఏసిఎల్ అనే ఒక సోడియం క్లోరైడ్ అంటే ఒక సాల్ట్ని ఇస్తుంది, అండ్ ఇక్కడ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఆ రెండు నెగిటివ్ పాజిటివ్ కలిపి మనకి ఏమి ఇస్తుంది వాటర్ని ఇస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్, మనకి ఎన్ఏ ప్లస్ అనేది క్యాటయాన్ అవుతుంది, సిఎల్ మైనస్ అనేది మనకి యానియాన్ అవుతుంది. ఓకేనండి. అంటే మనకి అక్కడ ఏమి ఇచ్చింది మనకి ఒక యాసిడ్ ఒక బేస్ కలిపి మనకి యాసిడ్ ఒక బేస్ కలిపి మనకి దేన్ని ఇచ్చిందండి మనకి అక్కడ ఎన్ఏసిఎల్ అనే సాల్ట్ని ఇచ్చింది కదా. సో అదే అండి మీకు ఇక్కడ చెప్పింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ సాల్ట్స్ గురించి చూద్దామండి. ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి. మనకి స్ట్రాంగ్ యాసిడ్, మనకి వీక్ యాసిడ్ అని చూసాం కదా యాసిడ్లోని. అలానే బేస్లో మనం ఏం చూసాము స్ట్రాంగ్ బేస్ వీక్ బేస్ అని చూసాం కదా. సో సాల్ట్ తయారీకి మీకు ఏం కావాలంటే ఏ యాసిడ్ ఏ బేస్ కావాలో వాటిపై డిపెండ్ అవుతుందండి. సో అలా డిపెండ్ అయ్యి మీకు సాల్ట్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ అండి. అర్థమైందండి. మనకి యాసిడ్లో మనకి ఎన్ని టైప్స్ తెలుసు 2 టైప్స్ అని తెలుసు, స్ట్రాంగ్ యాసిడ్ అని తెలుసు, వీక్ యాసిడ్ అని తెలుసు. అలానే మనకి బేస్లోకి వచ్చేసరికి స్ట్రాంగ్ బేస్ అని తెలుసు, వీక్ బేస్ అని తెలుసు కదా. సో సాల్ట్ తయారవ్వాలంటే మనకి ఏ యాసిడ్ ఏ బేస్ కావాలో వాటిపై మనకి డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి సాల్ట్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ అన్ని. సో ఫస్ట్ టైప్ ఏంటంటే న్యూట్రల్ సాల్ట్, అండ్ సెకండ్ టైప్ ఏంటి ఎసిడిక్ సాల్ట్, అండ్ థర్డ్ టైప్ ఏంటంటే బేసిక్ సాల్ట్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.